హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా హుషారుగా ఉన్నామండి. మీరు తమ్ముళ్ళని చూసారు కదండి, అనకాపల్లి ఉత్సవం. అనకాపల్లి ఉత్సవంలోని కొండకర్ల ఆవండి ఇది. ఇందులో ఒక పార్ట్ ఇది. ఈ పార్ట్ మేము ఎగ్జిబిషన్ అది చూడడానికి ఉత్సవం ఎలా చేస్తున్నారు ఏంటని చూడడానికని ఫ్యామిలీతో సరదాగా ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ ఏటుకొప్పాక కోయి బొమ్మలు చూసారు కదండి, చాలా బాగున్నాయి. ఇక్కడే ఇది ఒకటే కాదు, చాలా ఐటమ్స్ కూడా ఎగ్జిబిషన్ కింద ప్రొవైడ్ చేశారు. చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. పిల్లలకైతే మటుకి మనకి తెలియకపోయినా, పిల్లలకు తెలియకపోయినా ఏదైనా చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మటుకి చాలా బాగుంటుంది. మా శ్యామ చూడండి, ఇది ఏంటని అడిగితే మా అమ్మని చెప్తుంది. ఇక్కడ ఈజిప్ట్ మనుషులు కూడా ఉన్నారు. నేనైతే ఈజిప్ట్ మనుషులు అనుకుంటున్నాను. మీరు ఏంటో ఒకసారి చెప్పండి. మీకు ఏమన్నా తెలిస్తే మటుకి ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోకండి. అయితే మటుకి ఇక్కడైతే మా పాప చూడండి, ఇక్కడ ఒకటి చూపిస్తుంది. ఏంటమ్మా అంటే ఇది ఈ తేలు చూడండి ఎంత అట్రాక్ట్గా ఉందో. చాలా డిజైనింగ్ అయితే చాలా బాగా చేశారు. చెక్కతో అయితే మటుకి ఇంత ఐటమ్ ఇంత అట్రాక్ట్గా ఉంటుంది అనుకోలేదు. ఇగో అని చూసారండి, మా అయితే మీదే చెప్పింది మా శ్యామ్ అయితే మటుకి. ఇంక ఇక్కడ చూడండి పేపర్ పెయింటింగ్ చూడండి, చాలా బాగుంది. ఎక్కడెక్కడ ఉన్న టాలెంట్ పర్సన్స్ అయితే ఇక్కడే ఉన్నట్టున్నారు నాకు తెలిసి అయితే మటుకి. చూసారు కదా, అనకాపల్లి వస్తున్న మటుకి ఇంత అట్రాక్ట్గా ఉంటుందని నేను అనుకోలేదు. చూడడానికి అయితే చాలా బాగుంది. మా పిల్లలు అయితే మరి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ డిజైనింగ్ చూడండి, ఒక్కొక్కటి ప్రాణం పోసినట్టు ఉంది, చాలా బాగుంది డిజైనింగ్ అయితే మటుకి. చూడండి ఇక చిన్న చిన్న గీతలు కూడా ఇంత నీట్గా గీయడం అన్నది మామూలు విషయం అయితే కాదు. ఈ ఫ్లేవర్ అయితే బాగుంది. ఇంకో చూసండి, వాటర్ పెయింటింగ్ వేస్తున్నారు ఈయన, చాలా బాగుంది. నేను చూశాను చాలాసేపు, కానీ ఇంత నీట్గా వేస్తారని నేను ఎప్పుడూ చూడలేదు లైవ్లో అయితే మటుకి. చూసారాగా మైకిల్ జాక్సన్ ఇలా పేపర్ పెయింటింగ్ ఇంత నీట్గా ఉంటుందని నేను అనుకోలేదు ఎప్పుడూ. చాలా నీట్గా బాగుంది, అందంగా అయితే మటుకి. ఇక్కడ ఇవే కాదండి, మనం తినడానికి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. పర్లేదు, ఇక్కడ రీజనబుల్ కాస్ట్ కూడా ఉన్నాయి. పర్లేదు, ఒకటి అయితే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వస్తాం కదా, ఒక రేట్ ఎలా ఉంటుంది చూసారు కదండి. ఇక్కడ డ్రెస్ మీద బ్లాక్ ప్రింటింగ్ అంట, చాలా నీట్గా ఉంది. చీరల మీద వేస్తారు. ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి నీట్గా అయితే మటుకి. మరి కాస్ట్ అమ్ముతారంట, మనం అయితే కొనుక్కోలేదు కానీ మనం అడగలేదు. బాగున్నాయి చూడడానికి అయితే వెళ్ళామనక. ఇక్కడ చూసారా డిబ్బీలు, చర్చిన ధాన్యాలు, కొంచెం పెయింటింగ్ వేసి వేయడం. ఈయన చూడండి ఎంత పర్టికులర్గా కూర్చొని పెయింటింగ్ వేస్తున్నాడు. ఇదైతే చాలా కష్టం, చాలా బాగుంది. మా ఊడైతే మటుకి ఫిషర్ మ్యాన్ కింద రెడీ అయిపోయాడు. ఏంటర్ మామ ఇలా రెడీ అయిపోయాడు, ఇప్పుడు బోటింగ్కి వెళ్తాం కదా ఫిష్ పెడదామని చెప్పి రెడీ అయిపోయాడు. ఇది చూడండి, ఇక్కడ పేపర్ కటింగ్, కలర్స్ కూడా వేసి పేపర్ క్రాఫ్ట్ చాలా నీట్గా ఉంది. ఇది ఒకటే కాదు, బఫేలో ఫోటో చూడండి ఎంత అందంగా ఉంటుందని నేను అయితే అనుకోలేదు. కలర్తో పాటు పైన ఉన్న పక్షులు కూడా చూడండి ఎంత అందంగా నీట్గా అనిపిస్తున్నాయి. కలర్గా ఇంత అందంగా ఉంటుందని అయితే నేను అనుకోలేదు. ఈయన చాలా కష్టపడి కట్ చేయడం, దాన్ని అతికించడం అన్నది పెద్ద పనిగా ఉంటుంది. అంటే అలవాటు అయిపోద్ది వాళ్ళకైతే మటుకి. ఇవే కాదు, దేవుడి ఫోటోలు చూడ ట్రెడిషనల్ పెయింటింగ్స్ అంట. ఇంకా ఈ మట్టి బొమ్మలతో చేసినవి చాలా అందంగా ఉన్నాయి. ఇవే కాదు చూడండి, సైన్స్కి సంబంధించింది. ఇది మోస్ట్ అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లలకి చాలామంది తెలీదు. స్కూల్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, కొన్ని ఉండే. ఇక్కడ అయితే మటుకు అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సైన్స్ ప్రకారంగా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. మా శ్యామ అయితే ఇది ఏంటని అడిగింది. అమ్మ మన బాడీ లోపల ఇలాగే ఉంటుంది, పేగులని, గుండె అని, మెదడని ఇవన్నీ చూపించాను. ఇలా కూడా ఉంటాయి డాడీ అని అడిగింది. అవునమ్మా అన్నాను. ఇక్కడ ఇవే కాదు, లవంగాలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ అరకులు దొరికినాయి అంట ఇక్కడ చూపించడానికి అని చెప్పి ఇక్కడ ఎగ్జిబిషన్ కింద పెట్టారు. చూసారా ఎంత అందంగా ఉంటుంది. మనం అయితే మటుకి బయటకు వస్తాం బోటింగ్ వెళ్దామని. ఇక్కడ ప్రోగ్రామ్ కూడా పెట్టారు, చాలా బాగుంది. అంటే వచ్చిన వాళ్ళు నిలబడడానికి, ఎక్కువ అట్రాక్ట్గా కనిపించడానికి, వస్తాం డెవలప్మెంట్ చేయడానికి చూస్తున్నారు. గవర్నమెంట్ అయితే మటు చాలా ఇదిగా ప్రయత్నిస్తుంది. ఇక్కడ అంటే మటు కొండకర్ల ఆవల మటుకి ఇంత అట్రాక్ట్గా ఉంటుందని ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం రావడం. చూసారు, మనం అయితే ఇప్పుడు బోటింగ్కి వెళ్ళిపోదాం రెడీ అవుతున్నాం. మనం బోటింగ్ ఎక్కడానికి అయితే టికెట్ తీసుకున్నాం, 100 రూపీస్ అంట పర్ హెడ్కి. ఇక్కడైతే మటుకి మా ఫ్రెండ్స్ నేను మొత్తం కలిపి 4 వెళ్ళాం, మా బావగాడి మొత్తం అందరిని. ఫ్యామిలీతో అయితే బోటింగ్ ఎక్కేసాం. మా వైఫ్ అయితే మనకి చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతుంది. మా ఫ్రెండ్ కాడగా మా చెల్లి, మా పిల్లలందరూ అయితే రెడీ అయిపోయాం. మా చరిష్మ అయితే మటుకి నీటిలో చేయడం బాగా అల్లరి చేస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేనైతే మటుకు ఫస్ట్ టైం అండి బోటింగ్ ఎక్కడం, ఇంత హ్యాపీగా ఉంటుందని అయితే అనుకోలేదు. ఎందుకంటే మనకి నీరంటే కొంచెం భయం ఎక్కువ. మా వాడైతే మటుకు ఇప్పుడు వీడియో తీసేస్తాను బావా అని చెప్పి నిలబడి వీడియో తీస్తాడు. చాలా హ్యాపీగా ఉందండి. ఈ వాటర్లో అరగంట జర్నీ చేయడం అన్నది బాగుంది. నాకు చాలా అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరగంట తిరిగి రాగానే మా వాళ్ళు అయితే మటుకు ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది, డల్ అయిపోయారు. ఇప్పుడైతే మటుకి మనం ఇక్కడ మిమిక్రీ ప్రోగ్రామ్ జరుగుతుంది చూడండి ఒకసారి.
ఏం చేస్తున్నా? నిద్ర వస్తున్నా. అమ్మాయిని పంపించేస్తున్నా. అమ్మ నువ్వు వినుపు. ఇంకా ఇక్కడ కిడ్స్ ఆడుకునే ప్లేస్ కూడా ఉన్నాయి. కిడ్స్తో పాటు మనం కూడా ఆడియాలా, ఎందుకంటే మనం కూడా చూస్తుంటే చిన్నపిల్లలు అయిపోతాం. మా బావగాడు నేను ఇలాగ ఈ రకంగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో అయితే మటుకి. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. బాయ్ అండి. బాయ్ బాయ్.